వెల్కమ్ టు బీడీ న్యూస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా హన్మకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని పరకాల టౌన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు పాల్గొన్నారు. పార్లమెంట్ అత్యధిక సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు మార్తా భిక్షపతి మరియు కచ్చం గురుప్రసాద్, గాజుల నిరంజన్, జన్యంత్ లాలు సంగా, పురుషోత్తం, మేకల్ బీజేపీ పార్టీ కమలం గుర్తు ఓటేసి వాళ్ళ పూర్తి మద్దతును, విశ్వాసాన్ని మోడీపై ఉంచారు. నిజంగా అది అనూహ్యం, అద్భుతం. మేము రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా వరంగల్ అభ్యర్థి ఆరు రమేష్ గారు రమారామి 1,00,000 నుంచి 2 లక్షల మేరతో గెలవబోతున్నారు. మేము మా మోడీ గారు చెప్పినట్టు 370 సీట్లు కూడా మా వరంగల్ సీటు ఉంటుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, అలాగే కోరుతున్నా, దయచేసి అకాల వర్షాలకు రైతుల కళ్ళల్లో నీళ్లున్నాయి. పాపం వాళ్ళు కష్టపడి పండించిన వడ్లు, వరి కుప్పలు, ధాన్యాలు తడిసి వాళ్ళు ఆగమాగమైపోతున్నారు. దయచేసి మీరు వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. అలాగే మీరు ఇస్తానన్న 500 బోనస్తో సహా మీరు రైతులకు చెల్లించాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతుల పక్షాన పోరాడతాం. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కాగానే మేము రైతుల పక్షాన పోరాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనే వరకు మేము రైతుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఈ 27వ తారీఖు జరిగే 3 జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా మా అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గురించి తెలుసు. ఆయన జీవితం ఏబీపీ నుంచి విద్యార్థి నాయకుడుగా ఎన్నో కష్టాలు ఓడ్చి ఎన్నో కేసులు పెట్టిన బెదిరియకుండా తన బీజేపీ పార్టీ నమ్ముకొని ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు. దయచేసి పట్టభద్రులు అన్ని వర్గాలు, డాక్టర్లు, అడ్వకేట్లు, టీచర్స్, ఎన్జిఓలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, మహిళలు, యువకులు, నిరుద్యోగులు అందరూ దయచేసి మీరందరూ మన బిడ్డ, పరకాల ముద్దు బిడ్డ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ జరిగే నష్టం లేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఆయన పోయి మళ్ళీ చేసేది కాంగ్రెస్లో పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో కూడా గత చరిత్ర. దయచేసి ఓటును బీఆర్ఎస్కి వేసి ఓటును ఖరాబ్ చేసుకోకండి. ఈరోజు మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ క్యూ కడుతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. రేపు పొరపాటున ఏమరపాటున ఈ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా కూడా ఆయన లక్ష్యం చేరేది కాంగ్రెస్లే. కాబట్టి మరి ప్రజల పక్షాన పోరాడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. మా బీజేపీ ఎమ్మెల్యే 8 మంది ప్రజల పక్షాన ఉన్నాం. మాకు అధికారం ఉన్నా లేకున్నా మేము అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేము ప్రజా గొంతుకగై ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీజేపీ పార్టీ. అలాగే ఈ 3 జిల్లాల నుంచి పట్టభద్రులు, విద్యావంతుల గొంతుకై వేదికగా పోరాడే కావాలంటే ప్రజల గొంతుగా మా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. దయచేసి మీరందరూ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని వారికి ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలి. దయచేసి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి ఆపోజిట్ నంబర్ 1 వేసి అత్యధిక మేరతో గెలిపించాలని కోరుకుంటూ, మీరు గుజ్జల ప్రేమేందర్ గారికి ఓటేస్తే ఒక ఓటు గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి, అదే ఓటు మీరు మన ప్రియతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారికి వేసినట్టే. కాబట్టి దయచేసి మీరందరూ విద్యావంతులు విజ్ఞతతో ఆలోచించి బీజేపీని సమర్థించి మా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని సవినయంగా కోరుతున్నాను.